మణిద్వీపంలో నివసించాలనుకున్న వారు అమ్మవారి ఆలయాన్ని కట్టాలి. కైలాసంలో ఉండాలి అనుకుంటే శివాలయం కట్టాలి. ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆ పనిని అడ్డుగిస్తే వారికి బ్రహ్మదేవుణ్ణి కాలితో తన్నితే ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం వారికి వస్తుంది. ఆ పాపం తొలగించుకోవాలంటే మరలా గుడి నిర్మాణం జరగాలి. ఇలా కాకుండా ఒక గుడి కానీ శిథిలావస్థలో ఉన్న గుడికి కానీ జీర్ణోద్ధరణ చేయడం కోసం ప్రాణం అర్పించితే వారికి వచ్చే ఫలితం వర్ణించడం తరం కాదు. తన జీవితంలో ఎవరైనా 16 ఆలయాలు లేదా 16 ఆయతనములు నిర్మిస్తే వారికి ఈ లోకంలో భుక్తి, మరణించాక ముక్తి లభిస్తుంది. అలానే అష్టాయతన మందిరం నిర్మిస్తే అందులో శివుడు, శ్రీహరి సాన్నిధ్యంలో ఉంటారు. అష్టాయతనం అంటే శివలింగం ప్రధానంగా ఉండి కుడి ఎడమలలో స్త్రీ పురుష రూపాలలో 2 ప్రధాన దేవతలను ఉపాలయాల్లో పెట్టాలి. దీనిని అష్టదిగ్బంధన శివాలయం లేదా అష్టాయతన శివాలయం అంటారు. ఇటువంటి ఆలయాల్లో సోమవారం నాడు రాహుకాలంలో అభిషేకం చేయించుకుంటే కాశీలో విశ్వనాథుడికి విశ్వనాథ లింగానికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం పొందుతారు. నిర్మాణంలో యథాశక్తి తోడ్పాటు అందించిన భగవద్ అనుగ్రహం పొందుతారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సమయంలో చూసిన లేదా ఆ విగ్రహానికి కళ్ళకి బట్ట ఉంటుంది కదా, అది తీసేటప్పుడు చూసినా ఎవరైతే చూస్తారో వారి యొక్క కుటుంబం అంతా కూడా తరించిపోతుంది. అలానే ఆ ఆలయంలో అమ్మవారు లేదా అయ్యవారికి కళ్ళకు గంటలు కట్టినప్పుడు ఆ గంటలు తీస్తున్నప్పుడు 1,00,000 రూపాయలు దక్షిణ ఇవ్వాలి లేదా 1,000 రూపాయలు. దక్షిణ ఇవ్వడానికి శక్తి లేదు అన్నప్పుడు భిక్షాటన చేసి అయినా కూడా మన శక్తానుసారం ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల సకల శుభాలు జరుగుతాయి. ఉదాహరణకు ఒకప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ మట్టితో చిన్న గుడి కట్టి లోపల శివయ్యని ప్రతిష్ఠించినాడు. నేను శివాలయం కట్టినానని సంబరపడిపోయినాడు. అతడు కట్టిన గుడికి మంత్రం, తంత్రం, ప్రతిష్ఠ ఏమీ లేకపోయినా అతడు మరణించిన తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అటువంటిది భక్తితో తీర్థ ప్రదేశాలలోనూ, పవిత్ర స్థానాలలోనూ, క్షేత్రాలలో, గురుస్థానాలలోనూ, ఆశ్రమాల్లో ఎక్కడో ఒక చోట ఆలయం కట్టించే వారికి ఎన్ని రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందో ఆలోచన చేయండి. మీకు ఇంకా మంచి ఫలితాలు కావాలంటే రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మన గురుకృపా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.